మీ కామెంటు నా సమాధాన కార్యక్రమానికి అన్నదాతలకు ఆత్మీయ స్వాగతం. ముందుగా శివ గారు, సయ్యద్ భాయ్ నమస్తే, ఈ సాంగ్ పెట్టారు. ఓల్డ్ సాంగ్స్ అంటే చాలా ఇష్టం భాయ్. జై సయ్యద్ షహతాజ్, జై ఎన్టీఆర్, జై జై ఎన్టీఆర్. ఇవాళ సంసారం చదరంగం సినిమాలో నేను ఒక పాట షార్ట్ వీడియో చేశాను. దానికి అన్నదాత శివ గారు ఇలా కామెంట్ పెట్టారు. ఓల్డ్ సాంగ్ సూపర్, యువర్ యాక్షన్ ఈజ్ సో సూపర్ సైద్ బ్రో. థ్యాంక్ యూ అంజప్ప గారు. సూపర్ అన్న నాగభూషణ్ రెడ్డి గారు. ఇక మనం మరొక కార్డు పరిశీలిస్తే గుంటూరు రామచంద్ర గారు, జూన్ రేట్ 1000 రూపాయలు పక్కా, అంత సీన్ లేదు అని డీసీ రిప్లై ఇచ్చారు. ఇక మనం మరొక కార్డు పరిశీలిస్తే సుబ్బు గారు, చెప్పుకోలేని బాధ, చూపించలేని కన్నీరు, చీకటిలో ఏడ్చే మనసు, నవ్వుతూ నటించే ముఖం, ఇదే రైతన్నల జీవితం. ఏదేమైనా ఈసారి రేట్స్ అందరి రైతులకు ఈసారి ధరల గురించి ఆలోచన లేదు. అందరి పెట్టుబడి చాలు సైదనని కావిని పెట్టారు. చాలా మంచికి క్యాష్ పెట్టారన్న. చెప్పుకోలేని బాధ, చూపించుకోలేని కన్నీరు, కన్నీరు, చీకటిలో ఏడ్చే మనసు, నవ్వుతూ నటించే ముఖం, ఇదే రైతన్నల జీవితం. ఈరోజు మీ కామెంటుల సమాధానానికి ఇదే టైటిల్. ఆర్టీసీ బస్ పల్లె వెలుగు నుంచి ఎక్స్ప్రెస్ నుంచి నాన్ స్టాప్ వరకు వెళ్ళే సూచిక. బహుశా టమోటాలు ఉద్దేశించి పువ్వులు బామ్మది రమేష్ గారు కామెంట్ పెట్టి ఉన్నారు. ఇక మనం మరొక కామెంట్ పరిశీలిస్తే ఇప్పుడు టమోటా నాటుకుంటే పక్కా 2000 రూపాయల రేటు. గుంటూరు రామచంద్ర గారు. 230 రూపాయలు టుడే మదనపల్లి టాప్ డీసీ మదన గారు. అన్న మదనపల్లిలో ఇవాళ అతి కష్టం మీద అమ్మడం జరిగింది. 170 టాప్ అక్కడ 200, 170 ఎక్కువ, 230 నాకు తెలిసి ఎక్కడ లేదు. బహుశా ఎవరైనా ఎక్కడ చిల్లాటి వేసి ఉండొచ్చు, కానీ దట్ ఈస్ నాట్ కౌంటబుల్. బట్ నాకు తెలిసి 230 రూపాయల రేటు ఇవాళ మదనపల్లి మార్కెట్లో వెళ్ళలేదు. అన్న రేట్ ఇంక్రీజ్ అయ్యాయి కదన్నా నవీన్ కుమార్ గారు. దీనికి 2 రిప్లైస్ వచ్చాయి. గుంటూరు రామచంద్ర గారు, జూన్ 1000 రూపాయలు పక్క. ఆయన 2000 అంటున్నారు, 1000 అంటున్నారు, జూన్ 10 పెరగచ్చు అంటున్నారు. 3 కామెంట్లు వచ్చాయి. దానికి రిప్లైస్ సంతోష్ రెడ్డి గారు, 400 అమ్మితే హెవీ స్టాక్ వస్తుంది బ్రో. 400 అమ్మితే టమోటాలు హెవీ స్టాక్ రావచ్చని సంతోష్ రెడ్డి గారు. ఇక శ్రీమంజునాథ్ గారు, నిజమే అనిపిస్తుంది బ్రదర్, బట్ మొలకల చెరువు, కలికిరి, పుంగనూరు సరౌండింగ్స్ అండ్ మదనపల్లి పాత తోటల కాయలు ఖాళీ కావాలి. డీసీ మంజునాథ్, అంత సీన్ లేదు అన్న. 15 kg బాస్ 2000 ఫార్మర్స్ని ఆశ పెట్టకండి బాబు. సుధీర్ గారు, నిజమే అన్న, ఇటువంటి పరిస్థితుల్లో 1000, 2000 అని అది జరుగుతుందో మనకు తెలియదు. ఆశ పెట్టే కామెంట్లు విశ్వాసం ఉండాలని తప్పులేదు, కానీ ఆనంద్ అగ్రికల్చర్ బ్రో టాప్ 230 రూపాయలు చెప్పాడు మనోజ్. అదే విషయం చెప్తున్నాను అన్న. నాకు తెలిసి 230 ఎక్కడ లేదు. ఒకవేళ వేసిన ఏదైనా ఒక చిల్లాటి వేసి ఉండవచ్చు, కానీ ఇవాళ దిగుమతి పెరిగి ధరలు వెళ్ళడం గగనమైంది మదనపల్లి మార్కెట్లో. ఇంకా టాప్ 230 ఎలా ఉంటుంది? ఇక మనం మరొక కార్డు పరిశీలిస్తే నారాజ్ గౌడ్ గారు, జూలై 15 kg బాస్ 2000 రూపాయలు పక్క. ఇదివరకు ఈ కామెంట్ గురించి మాట్లాడడం జరిగింది. చూద్దామన్నా. అది 15 kg బాస్ 2000 రూపాయలు. మేబీ ప్రకృతి వైపరీత్యాలు సంభవించి ఉన్న పంటలను ధ్వంసం అయితే సగం పోయినా కూడా రావచ్చు. హౌ అన్నా, వెయిట్ అండ్ సీ అంటూ మరొక అన్నదాత రిప్లై ఇచ్చారు. మొత్తం మీద ఒక అన్నదాత కామెంట్ పెట్టారు. ఫిబ్రవరిలో నాటే తోటలు ఖాళీ ధరలు వస్తాయని చెప్పి అందరూ అంటున్నారు, కానీ మార్చి ఏప్రిల్లో కూడా హెవీగా నాటారు. స్టాక్ తగ్గే అవకాశాలు ఏమాత్రం లేవు అని ఒక కామెంట్ పెట్టారు. అయితే ప్రస్తుతం ఉత్తర భారతానికి ఎగుమతి జరుగుతున్నాయి, కానీ అక్కడ ఇంకా లోకల్ టమాటాలు ఉన్నాయి. ఆ లోకల్ టమాటా ఉన్నంత వరకు ధరల్లో పెద్దగా మార్పు రాకపోవచ్చు, ఆశాజనకంగా ఉండకపోవచ్చు. గత 2-3 ధరలు పెరగడంతో దిగుమతి అన్ని మార్కెట్లలో పెరిగాయి. కలరకాలు ఎక్కువగా వస్తున్నాయి. చూద్దాం, రానున్న రోజుల్లో మంచి ధరలు రావాలని, అన్నదాతలు అందరూ బాగుండాలని అందరం మా భగవంతుని ప్రార్థిస్తాం. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. ఇది ఈరోజు మీ కామెంట్లు నా సమాధానం కార్యక్రమం. కాగా నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. భవదీయుడు సయ్యద్ షహతాజ్. జై ఎన్టీఆర్, జై తెలుగు తల్లి, తెలుగే ప్రాణం, ప్రాణమే తెలుగు. సర్వే జనా సుఖినో భవంతు. ధర్మో రక్షితః, అన్నదాత సుఖీ భవ.